దశావతారాల్లో 8వ అవతారం బలరామ అవతారం. బలరామ అవతారం దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి ఎత్తిన అవతారం కాదు. ఇది అన్నదమ్ముల మధ్య అనుబంధానికి సంబంధించిన అవతారం. కంసుడి చెల్లెలు దేవకి గర్భం ధరింపగా యోగమాయ గర్భాన్ని వసుదేవుడి మొదటి భార్య రోహిణి గర్భాన ప్రవేశపెట్టింది. రోహిణి గర్భాన పుట్టిన వారే బలరాముడు. బలరాముడు ఆయుధం నాగలి. బలరాముడి భార్య రేవతి. శ్రావణ మాసంలో అష్టమి రోజున శ్రీకృష్ణుడు దేవకి గర్భాన అర్ధరాత్ర శ్రీకృష్ణుడు అవతారంగా జన్మించాడు. శ్రీకృష్ణుడు బలరామునికి తమ్ముడుగా, యశోదకి గారాల పట్టుగా పెరిగాడు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు విద్యాభ్యాసం గురించి సాందీపుని దగ్గరికి వెళ్ళారు. సాందీపు దగ్గర శాస్త్రాలు, పురాణాలు అన్నీ నేర్చుకున్నారు. సాందీపుడి చనిపోయిన కొడుకుని బ్రతికించి సాందీపుడికి గురుదక్షిణగా ఇచ్చారు. ఇప్పుడు సాందీపుడు వీరు అవతార పురుషులు అని దీవించారు. తర్వాత ఒకరోజు బలరాముడు ఆవేశంలో రో మహర్షి అని ఒక మహర్షిని వధించాడు. రో మహర్షి వ్యాసుని శిష్యుడు. ప్రాయశ్చిత్తంతో పుణ్యస్థలాలకు వెళ్ళిపోయాడు. అందుకని మహాభారతంలో ఎవరి వైపు యుద్ధం చేయకుండా తటస్థంగా ఉండిపోయాడు. ఇదే బలరామ అవతారం.